ఎవరైనా ఒకటే తప్పు చేసినవాడు. గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. టాలరేట్ చెయ్యం, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం. టాస్క్ ఫోర్స్ ఈ రోజు నుంచే రంగంలో దిగుద్ది. చెక్ పోస్టులు పెంచుతున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి. కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇవన్నీ మేము చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసు. కానీ ఈరోజు సిటీలోనే చూస్తే 1700 సీసీ క్యామ్స్ ఉంటే 700 పనిచేస్తున్నాయంట. ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. ఈ 5 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. వాళ్ళు ఇచ్చే 8,000 రూపాయలు కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏమైపోయిందండి ఈ డబ్బు అంతా? ప్రతి నెల 8,000 రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే స్టేషనరీకనో దేనికనో ఖర్చులకనో దేనికనో వెళ్తే దానికి కూడా 8,000 రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు. ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఇవ్వరు పోలీసులకి. ఈ 5 సంవత్సరాల దుస్థితి అది పోలీసుల దుస్థితి. నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా, డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా. ఎందుకనంటే ఈరోజు వరకు ఆర్లో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి. పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ లేవు. మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది? అలాగే నేను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను కదా, చెయ్యొచ్చు. సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా 5 సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో. ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? అవన్నీ పక్కన పెట్టండి. ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్గా మనం చూసుకున్నా, వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నాం. ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు, ఏపీఎస్బీ వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు, ఆ టైంకి వర్క్ చేస్తుంటారు, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూజ్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఇది పొలిటికల్, ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారో మాకైతే అర్థం కాలేదు. పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు? ఏమీ కల్పించకపోయినా పోలీసులను పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే. మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి. ఏమో చూడాలి. అంటే మా మీద అంటారా, వాళ్ళ మీద అంటారా? నేను ఇంకోటి కూడా చెప్పా, ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుకూలంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడొద్దు. పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్. ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడితనం కానీ నేను తగ్గిస్తాం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం. నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డీఅడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి. 3 ఉన్నాయట, 30 మంది ఉన్నారట. ఇక్కడేమో 1,200 మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు. 30 మంది డీఅడిక్షన్ సెంటర్లు అంటే 6 days 7 days సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు. కేజీహెచ్లో ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం? సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ట్రైబల్లోని మనకి ట్రైబల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే మాకు టీఏడిఎల్ లేవండి, ఆఖరికి ఏజెన్సీ ఎలవెన్స్లు కూడా లేవు ఈ 5 సంవత్సరాలు. సో అన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను, ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంతైతే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో, స్కూల్ జోన్స్లో ఈవ్ టీజింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి. ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం.
నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిస్థితులు అరికడతాం. క్రైమ్ రేటు కూడా ఎట్టి పరిస్థితి తగ్గుతుందని నమ్మకం అయితే నాకుంది. దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను. చెప్పాను కదండి, ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి. సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి. ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మన పెస్టిసైడ్ ఏదైతే ఉందో, ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి, అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం. మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది. సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతాను, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని, వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని, అక్కడ నుంచి కూడా సరఫరా స్టాప్ చేయడానికి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్ కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి. వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్ కూడా. సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది, కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడం ఏంటి గాల్లో మేడలు కడతాంది అనుకుంటారు, కానీ గాల్లో మేడలు కాదు, భూమి మీద మేడే కడతాం. డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెరీ ఛాలెంజింగ్ గేమ్ ఇది, చేస్తాం. ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి నైట్ అయ్యేసరికి చాలామంది గుంపులుగా చేరటాలు, గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను. ఎక్కువ నేను పాయకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం, ఆ వచ్చేవాళ్ళు వచ్చే వెహికల్స్ని ఆపడం, చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే పాసెంజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే భయం క్రియేట్ అవ్వాలి, రెండు వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు, వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు, వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1,00,000 ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళ చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు, మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవరైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను, వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్న